చూడమ్మా బంగారం కానీ ఇంజిన్కి కరెంట్ సప్లై విధానాలు తాను చెప్పే బంగారం. ఓకే, ప్లస్ మైనస్ మైనస్. ఈ ప్లస్ మైనస్ గల పలుపు మన కంటికి వెలిగి కనపడితేనే ప్రపంచ దేశం లేక స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆరిపోతుంది. అది ఎందుకు ఆరిపోతుందో మీకు తర్వాత చెప్తాను మీకు అమ్మా. ఇప్పుడు వెలుగుతుంది కదా, ఇప్పుడు బండి వెళ్ళేటప్పుడు సడన్గా ఆరిపోద్ది. ఆరిపోయింది, మళ్ళీ స్టెప్ అయ్యి ఆఫ్ చేసి మరి స్టెప్ అయ్యి అలా వేసినప్పుడు బల్బు వెలగదు. అప్పుడు నీ కారు ఆగిపోయినప్పుడు ఇప్పుడు వెలిగింది, కానీ అప్పుడు ఎలగనప్పుడు ఏం చేద్దాన్ని ఆఫ్ చేసేయి. ఎలగనప్పుడు ఏం చేయాలంటే రాణి గారు, కింద ఒక 9 ఫీజులు ఉంటాయి అన్నమాట ఎస్ సైడ్ దగ్గర. చూడండి, ఒక చూపిస్తాను ఇక్కడ. ఆ 9 ఫీజుల్లో మధ్యలో ఒక ఫీజుకి వైర్ ఇలా కట్ అయిపోద్ది, చూసుకోండి. అలా వైర్ కట్ అయినప్పుడు మీకు ఆ బలి పెరగదన్నమాట. మీకు ఇంజిన్ ఉంది ప్లస్ మైనస్ బలి పెరగదన్నమాట. అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఆ 9 ఫీజుల దగ్గర ఏదన్నా ఉంటే ఒక వైరు కానీ లోపల చేయలేదు కాబట్టి కాపర్ వైరు కానీ ఏదైనా రాగి వైరు కానీ ఏదైనా ఆల్ట్రేషన్ చేసుకొని కరెంట్ ఫీజ్ దాన్ని పెట్టేసుకోండి. అప్పుడు మీకు బలి పెరుగుతుంది, ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అక్కడే లోపల చూపిస్తారు, తర్వాత చూపిస్తారు ఇద్దరికి, మీ అత్తకి మీ ఇద్దరికి. అవి ఉంటే మీరు ఆల్ట్రేషన్ చేసుకోండి. మరి ఏమీ చేస్తానికి అడవిలో ఉన్నారు, ఏమీ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఒక గైడెన్స్ ఇస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న 9 ఫీజుల్లో ముందు ఒక సైడ్ ఫీజు తీయండి, కట్టేవాళ్ళ అక్కడే పెట్టేసేయండి. ఇంకోటిది కట్టేవాళ్ళ అక్కడే ఇంకోటిది కట్టేవాళ్ళ ఇది కట్టేయండి. అందుకే దానికి బలుపు సప్లై అవ్వడం ఎలగట్లా స్టార్ట్ అవుట్ల బండి. అప్పుడు మీరు దీనికి ఏదైనా ఆల్ట్రేషన్ చేయమని చెప్పాను, ఏమీ లేదు స్పాట్లో చేస్తానికి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బాగున్న ఫీజు ఉంది కదా, అది తీసుకొచ్చి పోయిన దాన్ని పెట్టేసేయండి. పోయిన తీసుకొని దీంట్లో పెట్టేసేయండి. తాళం స్టెప్ వేస్తే విఘ్నేషన్ ఆన్ అయింది, బండి స్టార్ట్ అయింది, సంతృప్తి మీ ఆనందం. మీ అనుమానం ఏంటి, ఈ ఫీజు పరిస్థితి ఏంటి రమణ గారు? అంతేనే మీ డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఈ ఫీజు పడితే ఒకటి ఆరుంది, పోతే పోనీ ఆరును కారు ఇంటికి వచ్చేస్తే కదా. ఒక టాప్ లేడిది, ఒక ఏసీది, ఒక హెడ్ లేడిది, ఏది పోనిస్తారో కారు వచ్చేస్తే బంగారం. ఈ పని కోసం నన్ను రమణ గారు అంటే ఎవరు నన్ను తీసుకెళ్తారు కార్లు ఎక్కించుకొని. ఎమ్మడి విఘ్నేశ్వరం ఆన్ చేస్తే బలుపులు ఏమీ ఎలగవు. వచ్చినప్పుడు 20 నిమిషాల్లో నేను అమ్మటే నా పని అమ్మటే నేను ముగించేసి స్టార్ట్ చేస్తాను. ఏమైంది రమణ గారు? ఏమీ అవ్వలేదు సార్, కరెంటు సప్లై ఫీజు కొట్టేసిందండి. ఎంతండి కారుకరే? 1000 రూపాయలు. మీ బిల్లు 100 రూపాయలు ఉంది సార్. ఏంటండి 100 రూపాయలు? ఇద్దరు కూడా డ్రైవర్లు వచ్చి చూసి వెళ్ళారు. 25 సంవత్సరాల నుంచి నేను ఈ కారు తోలుతున్నానండి, నాకు తెలియదండి అక్కడ ఉన్నాయని ఫీజులు. ప్రపంచ దేశంలో ప్రతి కారు అక్కడే ఉంటాయి ఫీజులు. అలా బోర్డు తీస్తే అక్కడ ఇంజిన్ కరెంటు, వైఫరు, హెడ్లైట్, మ్యాప్ రాసి ఉంటుంది. ఆ మ్యాప్ని బట్టి మీరు సరి చేసుకొని గ్యారేజ్కి వెళ్తే వాడు మంచి మీకు రెస్పాన్స్ ఇచ్చి పని చేసి పంపించాడు మిత్రులారా. ఇది కంపల్సరీగా మీరు గమనించుకుంటూ మీరు ఎప్పుడైనా ఉండాలన్నమాట. మీరు అర్థమైందమ్మా? ఇంకొక విషయం, మీరు కారు తోలేటప్పుడు రాణి గారు ఎవరన్నా ఫ్రెండ్ ఎవరన్నా పక్కన కూర్చొని ఎందుకే మొత్తం 5 కిలోమీటర్ డౌనే కదే, గేరు నోటర్ చేసి ఇంజిన్ ఆఫ్ చేసేవే, కొండపర అక్కడ నోటర్ చేస్తే విస్తరమడి వచ్చింది, సత్తుపల్లి బస్సు, లారీ, కారు, వ్యాన్, ఏదో జీప్ అంటాడు. నిజమే కదా, అది చెప్పింది ఫ్రెండ్ వాళ్ళని. 190 ఉండం కానీ గేరులో నోటర్లో పెట్టేసి రాని ఈ ఇంజిన్ ఇలా ఉంటుంది కదమ్మా, ఇలా మొత్తం తిప్పుతా, వెనక్కి తిప్పు, అటు ఇటు స్టీరింగ్ తిప్పు గట్టి తిప్పు గట్టిగా. ఎంతోమంది ప్రయాణాలు కోల్పోయారన్నమాట. ఆ డౌన్లో ఉండగానే ఇంజిన్ ఆఫ్ చేసి కూర్చుంటావు, ఆయిల్ కలిసి వస్తాను, ఇంజిన్ ఆఫ్ చేసి నువ్వు దింపేటప్పుడు ఏదైనా స్టీరింగ్ లాక్ పడిపోద్ది, నువ్వు కడ్డింగ్ కోసం లాక్ అయిపోతావు బండి అన్నమాట. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నా గురువు చెప్పాడు, మా దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్. 4 కిలోమీటర్ కాదు, 40 కిలోమీటర్ ఉన్నా సరే 4th గేర్లో ఉన్న బండి ఉంచేసుకొని బ్రేక్ మీద కాలు పెట్టుకుంటూ మీరు దింపుకోవాలి కిందకి. మీరు ఎస్ఐటమే ఉంటేగా మీకు ఆయిల్ ఖర్చు అయ్యేది. ఎస్ఐటమే లేదు, బ్రేక్ మీకు కాలు పెడితే ఇంజిన్ ఆడుతూనే ఉంటుంది, దింపుకుంటే మీకు ఆయిల్ మీకు సేవ్ అయ్యిద్ది అన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టి కంపెనీ వాడు 1-2 సినిమాలు చూపించాడు. ఏంటి గురుగారు అంటే, ఎల్లేల బండి ఇంజిన్ ఆఫ్ చేస్తే స్టీరింగ్ పని చేస్తే పవర్ స్టీరింగ్ ఇచ్చేశాడు. ఎల్లేల బండి ఇంజిన్ ఆఫ్ చేస్తే బ్రేక్ పడితే పవర్ బ్రేక్ ఇచ్చేశాడు. ఇంజిన్ ఆన్లో ఉంటేనే స్టీరింగ్ బ్రేక్ పని చేయటం మొదలుపెట్టాడు కంపెనీ వాడు. ఇది మీరు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. మీరు పవర్ స్టీరింగ్ అంటే ఏంటి గురుగారు? మామూలుని తెలుసుకుందాం మనం. పవర్ స్టీరింగ్ అంటే ఇంజిన్ స్టార్ట్ చేశారు నుంచే పెట్టి ఇలా ఉన్నా సరే చికెన్ తిప్పితే తిరుగుతూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది అన్నమాట. బండి వెళ్తున్నా సరే మెత్తగా ఉంటుంది, ఇంజిన్ ఆడితే బండి ఆగినా మెత్తగా ఉంటుంది.
మన కండరాల మీద లోడ్ పడడం కంపెనీ చేశాడు. అదే మామూలు స్టీరింగ్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే టైటే ఉంటుంది, వీరు మూమెంట్ అయితేనే ఫ్రీగా ఉంటుంది. ఈ టైటా ఈ ఫ్రీగా మీరు గమనించుకోవద్దు. మన రోడ్డు షేప్ ఎలా పెడుతుంది, ఎలా తీస్తుంది మీరు దృష్టి పెట్టుకోవాలి. పవర్ బ్రేక్ అలా కాలిస్తే కసక్ నవ్వుది, పవర్ బ్రేకే కొంచెం తక్కువ కొడుకునేది అక్కడ వేరే మెకానిజం బంగారం. లాక్ ఓపెన్ చేసి స్టీరింగ్ అటు ఇటు తిప్పుకుంటూ ఓకే కాన్సెప్ట్ ఆఫ్ చేసి చూడనా. లారీలకి స్టీరింగ్ లాకులు ఉండవు, టాటర్లకి లాకులు ఉండవు, జీపులకి లాకులు ఉండవు, ఆటోలకి లాకులు ఉండవు, ఓన్లీ కార్లకి మాత్రం లాకులు ఉంటాయి బంగారం. మరి నేను ఆ బండి తోలే కదా 50 టైర్లు బోసి తోలనంటే కొంపండి. ఇది మెకానిజం. నాకెందుకు మెకానిజం అంటే ఆయిల్ కలిసి చూస్తే కొంపండి పోతుంది. ఇది అవసరమా కాదా రాణి గారు మీరు చెప్పండి. చదువుకున్నారు కదా మీరు, ఎందుకు రాశారు మెకానిజం? తెలియాలి. అదే కారు ఒక డ్రైవింగ్ తెలిసి సరిపోద్దా? ఇది కూడా కావాలంటారు, ఇది కావాలంటారా? మరి మనతో పాటు వెనకాల ఎంతమంది ఉంటారు అమాయకులు, వాళ్ళందరినీ కూడా షేప్ చూసుకునేవాడు బాధ్యత డ్రైవరు. అందుకోసం వాడికి ఉండాలి మెకానిజం. ఇంకొక విషయం, క్లచ్ తొక్కారు, ఫస్ట్ గేర్ వేశారు, హాఫ్ క్లచ్తో బ్యాలెన్స్, సెకండ్, థర్డ్, పోతే 190 గుర్రు గొడ్డు మేక శాంతం అయిపోయింది బండి. మళ్ళీ మనం పానిచ్చండి ఫోర్త్ గేర్లో బండి వెళ్ళదు, మళ్ళీ నోటకు వచ్చి ఫస్ట్ గేర్ అనే పని చేస్తుంది. అది వీల్ తిరుగుతూ ఉంది, 3వ గేరు స్లోలో తిరుగుతుంది, 2వ గేరు శాంతమాగితే ఫస్ట్ గేర్. శబాష్, ఇది మీకున్న జ్ఞానం వచ్చామన్నమాట. మరి ఈ రోజున మెడిటేషన్ మీకు ఎలా ఉంది అనిపించింది? ఫస్ట్ రోజు చేయించాను చెప్పండి. అలా చెప్పి నేను కరెక్టే అంటారా? ఫస్ట్ రోజు నేను కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది కదరా బంగారం. ధ్యానంతోనే జ్ఞానం వస్తుంది, జ్ఞానంతోనే ముక్తి మార్గం వస్తుంది మనకి. మన మెడిటేషన్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు ఖాళీ కప్పులోనిగా బంగారం కాపీ పోసేది, ఆల్రెడీ దాని లోపల టీ ఉందనుకో, కాపీ ఎలా పోయింది నేను. అలాగా నీ బుర్ర కూడా 100 ఆలోచనతో వస్తుంది. అరే నాకేమీ తెలియదు కదా, పాపం కారులో కూర్చోబెట్టేసాడు అయినా ఏం చేస్తాడు ఏమని కనిపించుకుంటారు. కాసేపు మెడిటేషన్ చేపిస్తే ఒక కప్పు ఎలా ఖాళీ అవుతుందో నీ బుర్ర కూడా ఖాళీ అయిపోతుంది. నేను చెప్పే మాట చక్కగా అర్థమవుతుంది అన్నమాట. అందుకోసం ఇది ప్రతి వాళ్ళకి అందించండి, మీ తల్లిదండ్రులకి అందించండి. ధ్యానం గురించి మీ బావలకి, మీ బామ్మర్దులకి, లేకపోతే మీ అత్తలకి, మామలకి అందరికీ చెప్పండి. మెడిటేషన్ ₹1 ఖర్చు లేని విద్యది. ఏ నొప్పున్నా, కడుగు నొప్పున్నా, కాలు నొప్పున్నా, ఏ నొప్పున్నా కాసేపు ధ్యానం చేసుకో అత్తయ్య. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే వాడి రోగాలన్నీ దగ్గర అవుతాయి మిత్రులారా. మరి అందరికీ చెప్తావా ఇది? చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ.